రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే హిట్మ్యాన్గా నిలిచిపోయే పేరు. కెరియర్ స్టార్టింగ్లో జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఇబ్బంది పడిన రోహిత్ తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో ఇదే భారత జట్టును ఫైనల్ వరకు నడిపించి అద్భుతమైన కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. రోహిత్ శర్మ కెరియర్ చూస్తే ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. ఒక అద్భుతమైన క్రికెటర్గా, ఒక మంచి కెప్టెన్గా అతను ఎదిగిన తీరు ప్రస్తుత యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం. అయితే రోహిత్ శర్మ అగ్రెసివ్ బ్యాటర్గానే అందరికీ తెలుసు. కానీ అగ్రెసివ్ బ్యాటింగ్ ఓ 10 రెట్లు వేగంగా ఆడితే ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి బ్యాటింగ్ రోహిత్ శర్మ ఓసారి శ్రీలంకపై ఆడాడు. సరిగ్గా ఇదే రోజు అంటే డిసెంబర్ 22, 2017లో ఇండోర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో రోహిత్ ఆడిన ఇన్నింగ్స్ ఓ సంచలనం. జూలు విదిల్చిన సింహంలా రోహిత్ లంక బౌలర్లపై విరుచుకుపడిన ఆ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇండియాతో 3 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్లు ఆడేందుకు శ్రీలంక భారత పర్యటనకు వచ్చింది. అప్పటికే టెస్టు సిరీస్ను 1-0తో, వన్డే సిరీస్ను 2-1 తేడాతో గెలిచిన టీమిండియా మంచి జోష్లో ఉంది. అదే ఊపులో తొలి టీ20ని కూడా గెలిచింది. ఇక డిసెంబర్ 22న ఇండోర్లో జరిగిన రెండో టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వచ్చారు. విశేషం ఏంటంటే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మే టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. బ్యాటింగ్కు వచ్చి రావడంతోనే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రోహిత్ శర్మ ఏంజెలో మాథ్యూస్, దుష్మంత్ చమీరా, ధనంజయ, తిషారా పెరీరా ఇలా ఏ బౌలర్ వచ్చినా బాదడమే పనిగా పెట్టుకున్నాడు. రోహిత్ దెబ్బకు స్కోర్ బోర్డ్ బుల్లెట్ ట్రైన్ వేగంతో పరిగెత్తింది. రోహిత్ శర్మ బాలుడు చూస్తే టీ20లో కూడా డబుల్ సెంచరీ చేస్తాడేమో అనిపించింది. అతని బ్యాటింగ్ చూసి లంక బౌలర్లు భయపడ్డారంటే అతిశయోక్తి కాదు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని టీ20 క్రికెట్లో కొత్త చరిత్ర లిఖించాడు. భారత్ తరపున అత్యంత వేగంగా టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా, అలాగే అంతర్జాతీయ క్రికెట్లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు రోహిత్. కేవలం 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్తో చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మతో పాటు ఆ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 49 బంతుల్లో 89 రన్స్ చేసి రాణించడంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగుల భారీ స్కోర్ చేసింది. తర్వాత లంకను 172 రన్స్కే ఆల్అౌట్ చేసి 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది టీమిండియా. సెంచరీతో చరిత్ర సృష్టించిన రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆ అద్భుత ఇన్నింగ్స్కు నేటితో సరిగ్గా 6 ఏళ్లు పూర్తయ్యాయి. మరి రోహిత్ శర్మ ఆడిన ఫాస్టెస్ట్ టీ20 ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.